హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రాజ్ అంటే రెబలేరా, రెబల్ స్టార్ ఎందుకన్నా తెలుసా? రెబల్ స్టార్ గారి మూవీ లైనప్స్ ఇంకా పెరగబోతున్నాయి. ఇట్ ఈస్ వెరీ బిగ్గర్ దెన్ ఫర్ ఎనీ ఇండియన్ యాక్టర్, ఎనీ ఇండియన్ మూవీ. సో ప్రజెంట్ లైనప్ అయితే చూద్దాం. రాజసాబ్ అండ్ హను గారి ప్రాజెక్ట్ ఫౌజీ అంటున్నారు. టైటిల్ అయితే రివీల్ చేయలే ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పిరిట్ అండ్ కల్కి 2 అండ్ సలార్ 2. ఇప్పుడు వరకు 5 ప్రాజెక్ట్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్లు అయిపోయి ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ అయిపోయి మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్, పూజా సెరమనీస్ అండ్ రాజాసాబ్ అయితే మోషన్ పోస్టర్ టైటిల్స్ అన్నీ వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఒక 2 ప్రాజెక్ట్స్ అని ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరిగింది. అవి కూడా అఫీషియల్సే, బట్ మనకి కొంచెం సోషల్ మీడియాలో అఫీషియల్గానే ట్రెండ్ అవుతున్నాయి. కానీ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్లు అయితే రాలి. ఖచ్చితంగా ఆ 2 మూవీస్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అది ఎటువంటి వైరల్ న్యూస్ కాదు, అది అఫీషియల్ న్యూసే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 డైరెక్టర్ నేమ్స్ అయితే కమిట్ అయ్యారు మన ప్రభాస్ గారు. ఫస్ట్ వచ్చేసరికి మన ప్రశాంత్ వర్మ గారు. మన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో వస్తుందా ఆర్ విడిగా వస్తుందా అనేది కొంచెం డౌట్గా అయితే ఉంది. సో ప్రజెంట్ ఆయన అయితే జై హనుమాన్ మూవీతో బిజీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయితో మోక్షజ్ఞతో ఒక సినిమా తీయాలి సినిమాటిక్ యూనివర్స్తోనే. అండ్ అదీరా కూడా తీయాలి. ఇంకోటి సింబా అని చెప్పి పెడుతున్నారు. అది మరి బాలకృష్ణ గారు అబ్బాయికి టైట్లో ఏంటో తెలియదు కానీ వైరల్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రశాంత్ వర్మ గారు బిజీగా ఉన్నారు, ఇటు ప్రభాస్ గారు బిజీగా ఉన్నారు. మ్యాక్సిమం వీళ్ళిద్దరు కమిట్ అవ్వాలంటే ప్రశాంత్ వర్మ గారికి జై హనుమాన్ అండ్ బాలకృష్ణ గారి అబ్బాయితో ఉన్న మూవీ ఈ 2 కంప్లీట్ అయిపోతే డైరెక్ట్గా ప్రశాంత్ వర్మ గారు ప్రభాస్ గారిని డైరెక్ట్ చేయడానికి ఉంటుంది. సో ఒక మ్యాక్సిమం ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అనేది డెఫినెట్గా వీళ్ళిద్దరు మూవీ స్టార్ట్ చేయడానికి వీలు లేదు. అండ్ ఇక్కడ మనకి స్పిరిట్ కంప్లీట్ అయిపోతే కానీ ప్రశాంత్ వర్మ గారితో టైఅప్ అయ్యే ఛాన్సెస్ లేదు. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరు మూవీ అయితే కాంబో సెట్ అయింది, బట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి మాత్రం ఒక 2 ఇయర్స్ అయితే పడుతుంది వీళ్ళిద్దరు కాంబినేషన్స్. ఇది మాత్రం అఫీషియల్ న్యూస్, ఎటువంటి డౌట్ పడద్దు. ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో మనకి హీరోగా అయితే ప్రభాస్ గారు. అండ్ ఈ మూవీ ఆల్రెడీ స్టోరీ ఒక హిందీ యాక్టర్కి చెప్తే ఆయన రిజెక్ట్ చేశారని అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఆ హీరో ఎవరంటే రణ్వీర్ సింగ్ గారు. ఆల్రెడీ ఈ స్టోరీ ఆయన చెప్పారంట, మరి ఆయన రిజెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఈ స్టోరీని కొంచెం మార్పులు చేసి మన ప్రభాస్ గారికి చెప్తే ప్రభాస్ గారు యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ స్టోరీ ఏంటంటే ఒక నెగిటివ్ షేడ్స్లో అయితే కనిపిస్తాడు ఒక హీరో. బ్రహ్మ రాక్షస్ అని టైటిల్ కూడా అయితే మనకి న్యూస్ అయితే వచ్చింది. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇవన్నీ అఫీషియల్లీ ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ప్రొడక్షన్ హౌస్ అనేది హోంబేలా ఫిలిమ్సా అనేది వేరే ప్రొడక్షన్ అనేది డౌట్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే హోంబేలా ఫిలిమ్స్ వాళ్ళే ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి అయితే ఆసక్తిగా చూస్తున్నారు. ఇదొకటి, ఈ మూవీ అయితే లాక్ అయిపోయింది. హోంబేలా ప్రొడక్షన్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్, ప్రభాస్ గారి యాక్టర్ హీరోగా. సో ఈ మూవీ అనేది కన్ఫర్మ్, రాసుకోండి. మారిస్తే ప్రొడక్షన్ హౌస్ మార్చి, కానీ వీళ్ళిద్దరు మూవీ అయితే కన్ఫర్మ్, నో డౌట్. ఒక ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్ కానీ సంక్రాంతికి కానీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ అండ్ రాయచ్చు. ప్రభాస్ ఇన్ అండ్ హ్యాస్ ప్రొడక్షన్ నెంబర్ అయినా వేయచ్చు, ఆర్ ఎల్స్ టైటిల్ వదిలేయచ్చు బ్రహ్మరాక్షస. నాకు తెలిసినంత ప్రకారం మనకి సంక్రాంతికి అయితే అనౌన్స్మెంట్ వస్తుంది అయితే నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి LCU అంటే మీకు తెలుసు కదా, లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్. ఆల్రెడీ ఆయన ఇప్పుడు రజనీకాంత్ గారితో కూలీ మూవీ తీస్తున్నారు. అండ్ దాని తర్వాత మన కార్తీ గారితో ఖైదీ 2 తీయాలి. అండ్ విక్రమ్లో రోలెక్స్ అని సూర్య గారితో రోలెక్స్ తీస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కూలీ అండ్ ఖైదీ 2 అయితే డెఫినెట్లీగా కంప్లీట్ చేసేవాళ్ళు ఆయన, అది చేస్తారు కూడా. అండ్ మరి ఇది లోకేష్ కనకరాజ్ ప్రభాస్ గారి మూవీ అఫీషియలా అన్అఫీషియల్ అంటే అఫీషియల్లే, ఇది ఎటువంటి డౌట్ లేదు. ఆయన స్టోరీ చెప్పడం జరిగింది, ఆయన ఓకే చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మూవీ ప్రాజెక్ట్ కూడా లాక్ చేయడం అయితే జరిగింది. కాకపోతే సేమ్ ప్రశాంత్ వర్మ గారు లాగే ఈయన కూడా 2 మూవీస్తో ఆల్రెడీ బిజీగా ఉన్నారు, కూలీ అండ్ ఖైదీ 2తో. సో డెఫినెట్లీ 2 మూవీస్ రిలీజ్ అయ్యేసరికి ఇక్కడ మనకి ప్రభాస్ గారికి కూడా రాజాసాబ్, ప్రభాస్ అండ్ హనురాగపూడి మూవీ కంప్లీట్ అవుతుంది. అండ్ స్పిరిట్ కూడా క్లైమాక్స్ పొజిషన్లోకి వచ్చేస్తారు. సో ఈ 3 మూవీస్ కూడా రిలీజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ లోకేష్ గారి సినిమాటిక్ యూనివర్స్లో అయితే అది మ్యాక్సిమం చాలా ఫాస్ట్గా తీయచ్చు. అండ్ సలార్ కల్కి 2 అయితే టైం పట్టేస్తుంది కాబట్టి అంత VFX అండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో అది డెఫినెట్లీగా ఒక 3 ఇయర్స్ తీసుకుంటుంది షూటింగ్కి. సో అప్పుడులాగా మన లోకేష్ కనకరాజ్ మూవీ అయితే అవకొట్టచ్చు మన ప్రభాస్ గారు. సో అది కూడా మూవీ అఫీషియల్లే. ఎన్ని లైనప్ ఉన్నా కూడా 2 మూవీస్ ఒప్పుకున్నారంటే ఇక్కడ 3 మూవీస్ కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి స్పిరిట్స్ స్టార్ట్ అయ్యలేదు, కానీ
స్టార్ట్ చేసిన తర్వాత జెట్ స్పీడ్లో అయితే మూవీ అనేది అయితే షూటింగ్ అనేది వెళ్ళిపోతుంది. సో 1.5-2 ఇయర్స్లో అయితే స్పిరిట్ని కంప్లీట్ చేసేస్తారు. అండ్ సైమల్టేనియస్గా సలార్లోకి సెట్స్లోకి వెళ్ళి సలార్ ఎలాగో ఎటువంటి గెటప్స్ ఉండవు కాబట్టి నార్మల్గా, కానీ ఇటు లోకేష్ కనకరాజులో కూడా సేమ్ యాక్షన్ ఫిలిం అంటున్నారు కాబట్టి సో ఎటువంటి స్టైల్స్ అలాంటి మార్పులు ఉండవు కాబట్టి సైమల్టేనియస్గా షూటింగ్స్ అనేవి జరిగిపోతాయి సలార్ 2 అండ్ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీ. ఎటు వచ్చి ప్రశాంత్ వర్మ గారిలో కొంచెం క్యారెక్టర్ డిజైన్స్ అవి ఉంటాయి, ఎందుకంటే బ్రహ్మ రాక్షసాన్ని కాబట్టి నెగిటివ్ షేడ్స్లో ఏమైనా లాంగ్ హెయిర్ కానీ అండ్ డ్రెస్ షేడ్స్ కూడా వేరేగా ఉండొచ్చు కాబట్టి సో ఆయన మూవీ కొంచెం లేట్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ లోకేష్ కనకరాజ్ మూవీ అయితే స్పిరిట్ అవ్విన వెంటనే సెట్స్ పైకి అయితే వెళ్ళిపోతుంది మన లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీలో మూవీ వస్తుంది. అండ్ ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ ఎవరంటే మన తమిళ ఇండస్ట్రీ నుంచే సన్ పిక్చర్స్, అంటే ఒక సన్ నెట్వర్క్ వాళ్ళు వాళ్ళకి ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే ఉంది. సో అది అందరికీ తెలిసి మ్యాక్సిమం విజయ్ గారి మూవీస్ అన్నీ తమిళ మూవీస్ అన్నీ కూడా వాళ్ళే ప్రొడక్షన్ హౌస్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు. సో అది కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ గారిని తీసుకొని వాళ్ళు కూడా ఆ మూవీని ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. సో ఈ 2 మూవీస్ కూడా డెఫినెట్లీ సెట్స్లోకి వెళ్తాయి, లాక్ అయినాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ మాత్రం ఒక 2 months అయితే పడతాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ మాత్రం డెఫినెట్లీ వస్తాయి. ఇది అఫీషియల్ న్యూసే, కాకపోతే మనకి ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్లు రావాలి. బట్ ఈ వైరల్ అవుతుంది ఏదంటే అది అంత ఫేక్ న్యూస్ కాదు, ఇది అఫీషియల్. అండ్ ఇంకోటి ఓం రౌడ్ గారితో చర్చలు జరుగుతున్నాయి, ఒక మూవీ జరుగుతుంది అని చెప్పి న్యూసెస్ వస్తున్నాయి. అది ఫేక్ న్యూస్. ఓం రౌడ్ గారి డైరెక్షన్లో ఎటువంటి మూవీ లేదు, అదంతా ఫేక్ న్యూస్. సో ఆ మూవీ ఇట్స్ నాట్ రియల్, ఇట్స్ ఫేక్ న్యూస్. అండ్ ఇంకో మూవీ హిందీ డైరెక్టర్, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు మన ప్రభాస్ గారితో మూవీ చేస్తున్నారని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ప్రొడక్షన్ హౌస్ వచ్చేసరికి టీ సిరీస్. ఇది అవుతే నిజం అవ్వచ్చు, ఎందుకంటే రాజ్ కుమార్ హిరానీ గారు ఒకసారి ఎక్కడో సోషల్ మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది, ఐ లైక్ టు వర్క్ విత్ ప్రభాస్ అని చెప్పి. సో చేస్తే చేయొచ్చు. అండ్ టీ సిరీస్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఫస్ట్ సిద్ధార్థ్ ఆనంద్తో మన మైత్రి వాళ్ళు చేయాల్సి ఉంటుంది, కానీ మైత్రి మూవీ మేకర్స్కి అండ్ సిద్ధార్థ్ ఆనంద్కి టైం కుదరక ఇటు ప్రభాస్ గారు బిజీగా ఉన్నారు కాబట్టి సో ఫౌజీ అనౌన్స్ చేస్తారు. వాళ్ళిద్దరికి షఫల్ అయిన మూవీ మన టీ సిరీస్ రాజ్ కుమార్ హిరానీతో తీయొచ్చు, ఎందుకంటే సిద్ధార్థ్ ఆనంద్ గారికి ఎలాగో ప్రభాస్ గారిని డైరెక్ట్ చేస్తారు కానీ బాగా టైం పడుతుంది. ఆ మూవీని ప్రొడక్షన్ హౌస్ కూడా మన టీ సిరీస్ అయితే తీసుకుంటుంది. ఇంకా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇంకా సిద్ధార్థ్ ఆనంద్తో టైఅప్ అనేది షఫల్ అయిపోయింది. సో టీ సిరీస్ మ్యాక్సిమం టీ సిరీస్ నుంచి బాలీవుడ్ నుంచి 2 మూవీస్ అయితే మన ప్రభాస్ గారికి పడతాయి, ఒక సిద్ధార్థ్ ఆనంద్ గారు అండ్ రాజ్ కుమార్ హిరానీ గారు. సో ఇప్పుడు టోటల్లీ 4 మూవీస్ అయితే లాక్ అయినాయి. ఆ 5 మూవీస్ కాకుండా ఇట్ ఈస్ వెరీ బిగ్ నెంబర్ ఆఫ్ ఇండియన్ మూవీ. ఒక్క దెబ్బలో అన్నీ లైనప్లు పెట్టారంటే దాదాపు ఇంకో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అండి, మళ్ళీ ఎలక్షన్ ఇంకో 10 సంవత్సరాలకి 10 సినిమాలు చేసుకొచ్చి ఇదిగా సంవత్సరంకో సినిమా. సో ఇట్ ఈస్ బిగ్. సంవత్సరం 1000 కోట్లు కొట్టారంటే ఇట్ ఈస్ బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. అండ్ అక్కడ మనకి యూఎస్ మార్కెట్లో కూడా ఈయనకి చాలా మార్కెట్ ఉంది. సో చెప్పలేం ఏ క్షణమైనా, ఇంకా రికార్డ్స్ కూడా ఉండవు, ఈయన పేరు మీద ఉంటాయి. ఎవరైనా బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి రావాలి. ఇప్పుడు ఇంత లైనప్ చూస్తే రాజమౌళి గారు మనకి మహేష్ బాబు గారు తీస్తున్నారు. 2029లో 30లో రిలీజ్ అవ్వచ్చు ఆ మూవీ, 28లో కూడా కష్టమే. ఒకవేళ అదేమన్నా వచ్చి 3000 కోట్లు కలెక్ట్ చేసిన ఈ లైనప్లో లోకేష్ గారి మూవీ కానీ అండ్ మన స్పిరిట్ కానీ మంచి కంటెంట్లు పడి కల్కి 2 ఉంది, సలార్ 2 కూడా ఉంది ఆల్రెడీ. ఈ మంచి ఆల్రెడీ కల్కి 2 గట్టి కలెక్షన్ వస్తుంది, సలార్ 2 వస్తుంది. ఈ లోకేష్ కనకరాజ్ మూవీను అక్కడ స్పిరిట్కి మంచి కంటెంట్ పడిందంటే అక్కడ మహేష్ బాబు రికార్డులు కూడా కష్టం. అలా ఒకవేళ టార్గెట్ ఇస్తారు అప్పటికి ఈ మూవీ రిలీజ్ అవ్వ కాబట్టి స్పిరిట్ అయిపోద్ది. ఈ లోకేష్ కనకరాజ్ కల్కి 2 సలార్ 2 కూడా కష్టమే. ఈలోపు మహేష్ బాబు సినిమా వచ్చేది 2028 or 29లో. సో వాళ్ళు మ్యాక్సిమం హాలీవుడ్ రేంజ్లో తీస్తున్నారు అన్నారు కాబట్టి ఒక 3000 crores అయినా కలెక్ట్ చేసిన ఆ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఈజ్ వెరీ వెరీ హై. కల్కి 2తో లేగచ్చు, స్పిరిట్ ముందర రిలీజ్ అయిపోతుంది కాబట్టి అది టార్గెట్ కష్టం. అండ్ లోకేష్ కనకరాజ్ గారు మంచి కంటెంట్తో సినిమాటిక్ యూనివర్సిటీ వదిలేరంటే అది కూడా ఈజీగా కలెక్షన్ అనేది బ్రేక్ చేయొచ్చు. సో లైనప్ చూస్తుంటే మర్చిపోతుంది. సో మరి వెయిట్ చేద్దాం. అసలు మన కెరియర్ మీద ఫోకస్ చేయట్లేదు మన ప్రభాస్ గారు. అన్నీ లైనప్ పెట్టి కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఆ సినిమాల మీదకి వెళ్ళిపోతుంది మనసు మొత్తం. సో మరి చూద్దాం ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి, మరి ఫస్ట్ లుక్లు అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తాయి చూద్దాం. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.